జనరల్‌గా గైనికల్ ప్రాబ్లమ్స్ అంటే ఉమెన్‌లో వచ్చేవి ఏముంటాయి? బేసిక్ మాకు కామన్‌గా ఎవ్రీడే మేము పేషెంట్స్ చూస్తాం గదా! మోస్ట్ కామన్‌గా వచ్చే కంప్లెయింట్స్ ఏంటి అంటే పీరియడ్స్ రెగ్యులర్‌గా రావట్లేదు, ఇర్రెగ్యులర్ సైకిల్స్ అలా వస్తారు. ఇంకొకటి వెజైనల్ అబ్నార్మల్ డిశ్చార్జ్ వస్తుంది అని అన్నారు. ఈ మధ్య కామన్‌గా మోస్ట్ ఫ్రీక్వెంట్‌గా వచ్చేది ఏంటిదంటే ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ తోటి వస్తున్నారు. ఇది కాకుండా ఇంకా డిస్మెనోరియా, పెయిన్ డ్యూరింగ్ పీరియడ్స్ చాలా ఎక్కువ వస్తుంది అని చెప్పేసి వస్తున్నారనమాట. ఏదైతే పీరియాడ్స్‌లో పెయిన్ వస్తూ ఉంటుందో ఇది తరతరాల నుంచి చూస్తూనే ఉన్నాం. ఎవ్రీ గర్ల్ సఫర్ విత్ దిస్. కరెక్ట్. అసలు ఇది ఎందుకు వస్తుంది? దీన్ని తగ్గించలేమా? సో బేసికలీ పెయిన్ ఎందుకు వస్తుంది అంటే లోపల ఎండోమెట్రియల్ లైనింగ్ ఉంటుంది కదా. బేసిక్ నుంచి చెప్పుకుంటే ఎండోమెట్రియల్ లైనింగ్ ఎందుకు మనకి అంటే ఒకసారి బేబీ ఫామ్ అయింది, ప్రెగ్నెన్సీ వచ్చింది, మంచి ఓవ్యులేషన్ అయింది అన్నప్పుడు ఆ బేబీ వచ్చి మనకి ఎండోమెట్రియంలో స్టిక్ అయ్యి బేబీకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మనకి ఎండోమెట్రియం ఆ 9 months బేబీకి మొత్తం బ్లడ్ ఫ్లో, న్యూట్రియంట్స్ అన్ని దాని త్రూ వస్తాయి అనమాట. దట్ ఈస్ టు సపోర్ట్ ప్రెగ్నెన్సీ, ఎండోమెట్రియల్ టిష్యూ. సో ఒకవేళ మనకి పీరియడ్స్ వచ్చేసినాయి, ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఎండోమెట్రియల్ టిష్యూ మొత్తం షెడ్ అయిపోతుంది, బయటకు వచ్చేస్తుంది అనమాట. అంటే ఎవ్రీ ఎవ్రీ మంత్ ఎండోమెట్రియం యూట్రస్ ప్రిపేర్స్ ఫర్ ప్రెగ్నెన్సీ. ఓకే. ఎవ్రీ మంత్ సెపరేట్ మెకానిజం జరుగుతూ ఉంటుంది. కరెక్ట్. ఎవ్రీ మంత్ ఆబ్వియస్లీ 12 days ఇన్ అ ఇయర్ మనకి ఎగ్ రిలీజ్ అవుతుంది కదా. మీకు తెలుసు కదా, ఒక్క మంత్లో ఒక 24 hours మాత్రమే మనకి ఈ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేయడానికి మన యూట్రస్ ప్రిపేర్ అవుతుంది అనమాట. ఆ ఎండోమెట్రియల్ లైనింగ్ ఏమవుతుంది అని అంటే బేబీని సపోర్ట్ చేయడానికి ఉంటుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఎండోమెట్రియల్ లైనింగ్ షెడ్ అయిపోతుంది. సో ఎండోమెట్రియల్ లైనింగ్ని బయటకు పుష్ చేయడానికి యూట్రస్ మూవ్ అవుతుంది అనమాట. ఆ మూవ్మెంట్, మజిల్ మూవ్మెంట్ వల్ల మనకు అట్లా పెయిన్ వస్తుంది అనమాట. అంటే ప్రతి మంత్ ఒక బేబీ కోసం ఎవ్రీ మంత్ కూడాను యూట్రస్ అనేది దాన్ని తయారు చేస్తూ ఉంటుంది, ప్రిపేర్ అయి ఉంటుంది అనమాట. ప్లస్ ఆ టైంలో మనకి ప్రోస్టాగ్లాండిన్స్ ఇవన్నీ రిలీజ్ అయ్యి ఇంకెక్కువ పెయిన్ తెలుస్తుంది అనమాట. టు అన్ ఎక్స్టెంట్ పెయిన్ ఇస్ నార్మల్. మరి ఎక్కువ పెయిన్ అంటే మనకి డెఫినెట్లీ అబ్నార్మల్ అనమాట. ఎట్లా అంటే మనం నార్మల్గా భరించి కొంచెం ఏమైనా లైక్ వేడిగా ఏమైనా తాగి కొంచెం వేడి సపోర్ట్ కంప్రెషన్ పెట్టుకుంటే తగ్గితే నార్మల్. కానీ కొంతమంది ఎట్లా అంటే ఎక్స్ట్రీమ్ పెయిన్ వచ్చినా యూ హ్యావ్ టు టేక్ ఇట్ బికాజ్ యువర్ అ విమెన్, మీకు ఇది నార్మల్ అంటారు కదా. ఎక్కువ పెయిన్ వస్తే దట్ ఈస్ అ సైన్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్.